హాయ్ నస్ అస్సలాము అలైకుం. నిన్ననే మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి లక్ష్యగలని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందని. ఎందుకు హ్యాపీగా ఉందంటే మా బ్యాచ్, మా 10th క్లాస్ బ్యాచ్ రీయూనియన్ ప్రోగ్రామ్ అయితే మేము విజయవాడలో అయితే పెట్టామండి. మా ఒక్క బ్యాచే కదండి, మా స్కూల్ స్టార్ట్ అయిన కాంచి దాదాపు 86 నుంచి స్టార్ట్ అయింది. 1986 నుంచి 2025 వరకు ఉన్న 10th బ్యాచ్ అంతా కలిసి మేము రీయూనియన్ ప్రోగ్రామ్ అయితే సెట్ చేసామండి. విజయవాడ మనకు వచ్చేటప్పటికి ఏదైతే మన లారీ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ ఉందో దాంట్లో అయితే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. దీంట్లో ముఖ్య అతిథిగా మేము గద్దె రామ్మోహన్ రావు గారిని అయితే పిలిచామండి. అసలు పూర్తిగా ఇండియాలోనే, భారతదేశంలోనే ఇన్ని బ్యాచ్లు ఒకే చోట రీయూనియన్ ప్రోగ్రామ్ అయితే ఎక్కడా కండక్ట్ చేయలేదండి. మేము వెళ్ళే టయానికైతే మా స్నేహితులు, మా మిత్రులు, మా జూనియర్లు, మా సీనియర్లు ఒక్కొక్కటిగా అప్పుడే స్టార్ట్ అయ్యారండి. మేము కొద్దిగా ఎల్లిగానే వెళ్ళామన్నమాట. ఆ కోలాహలము, ఆ జనం వచ్చేది పోయేది. మాకు చదువు చెప్పిన మా సార్ ఏదైతే అప్పారావు గారు వాళ్ళ మిస్సెస్, వాళ్ళ వైఫ్ అయితే రావటం అయితే జరిగింది. వాళ్ళని మేము పూలతో, మా కరతాళ ధ్వనులతో అయితే వాళ్ళని స్వాగతించామండి. ఎందుకంటే చదువు చెప్పిన గురువులని అయితే ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇవాళ మీ ముందు నేను మాట్లాడుతున్నా, మీ ముందు నేను ఉన్నా కానీ, ఇవాళ నేను ఏదైనా కానీ ముఖ్యంగా ఇద్దరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే, ఒకటి నా తల్లిదండ్రులను, ఇంకోటి నా చదువు చెప్పిన సార్లు మాత్రం మాస్టర్ గారు అప్పారావు గారు అండి. ఇక్కడ వీళ్ళంతా మా జూనియర్లు, సీనియర్లు అంటే అంతా ఒకళ్ళొకళ్ళుగా గుర్తుపట్టలేని స్థితిలో అయితే ఉన్నాము. ఎందుకంటే 10th మాది 2000 బ్యాచ్ అంటే దాదాపు 24 ఇయర్స్ అయితే ఉంది. ఒకళ్ళ ఫేస్లో ఒకళ్ళైతే ముఖ కవళికలు అయితే మేము గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నామండి. మా మాస్టర్ గారిని గౌరవంగా అయితే స్టేజ్ మీదకి ఆహ్వానించామండి. అసలు అక్కడికి వెళ్తే ఆ జనం చూస్తే ఒక్కసారిగా మా పాత రోజులు అంటే మా స్కూల్ డేస్కి వెళ్ళిపోయామండి. నిజం చెప్పాలంటే అక్కడ ప్రోగ్రామ్ని వదిలేసాము. మా ముచ్చట్లు మాయే. అట్లా క్రికెట్ ఆడాము, ఇట్లా క్రికెట్ ఆడాము, కర్ర బిళ్ళ ఆడాము. మీకు చెప్పాలంటే టోటల్గా మా ఈ 10th క్లాస్ గ్రూప్ ఒకటే అండి, లేడీస్ జెంట్స్ కలిపి కర్ర బిళ్ళ ఆడాము. అసలు హిస్టరీ అనమాట. ఎవరు నాకు తెలిసి ఏ స్కూల్లో కూడా ఆడి ఉండరు. కర్రా బిళ్ళ ఆడామండి. విశేషం ఏంటంటే లేడీస్ గెలిచారు, మేము ఓడిపోయాం. కర్రా బిళ్ళ కూడా మా దగ్గరే వాళ్ళే నేర్చుకున్నారు. కానీ గురువుల్ని ఓడించి వాళ్ళైతే గెలిచారండి. అది చాలాది. నాకు తెలిసినంతవరకు ఏ స్కూల్లో కూడా అలా జరగలేదండి. ఇక్కడ వచ్చాక మేము ఆ ప్రోగ్రాం గురించి మర్చిపోయాం. మా చిన్నప్పటి ముచ్చట్లయితే మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఈలోపు వచ్చేటప్పటికి దేవినేని అవినాష్ గారు కూడా మన స్టేజ్ మీదకి వచ్చారండి. ఆయన్ని కూడా పిలిచారు. ఆయన్నే గౌరవంగా సెలవు ఇచ్చి పూలగిచ్చేతో సన్మానించారు. ఎటు చూసిన కోలాహలం అండి. మా చిన్నటి మిత్రులు, మా సీనియర్లు, మా జూనియర్లతో అయితే ఆ ఫంక్షన్ అయితే నిండిపోయింది. దాదాపు మేము 500 మెంబర్స్ అయితే ఈ ఫంక్షన్లో అయితే మేము పాల్గొన్నాను. టోటల్ ఇండియాలోని హిస్టరీ అండి. ఎక్కడ ఇంతమంది ఒక్కచాట చేర్చితం అయితే లేదు. అది మా ప్రిన్సిపాల్ గారికి, మా సీనియర్ అయిన అబ్దుల్ అజీం భాయ్కి ఇది కుదిరిందండి. ఎందుకంటే వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల వల్లే ఎక్కడెక్కడి నుంచో ఉన్నామండి. ఎక్కడెక్కడి నుంచి అయితే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, జాబ్స్ చేసే ఉన్నారు. అందరినీ ఒక్క తాటిగా అయితే ఇక్కడ చేర్చారండి. అదైతే అద్భుతం అన్నమాట. అక్కడికి వచ్చాక మేమైతే చిన్నపిల్లలుగా మారిపోయాం. మా పాత రోజుల్లోకి అయితే వెళ్ళిపోయాం. చాలా సరదాగా సాగిందండి మా చిన్ననాటి ముచ్చట్లు. మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం, ఇప్పుడు మీరేం వర్క్ చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం అని సరదాగా ముచ్చట్లతో అలా టైం ఎప్పుడు అయిపోయిందో మాకైతే తెలియదండి. దాదాపు 3 దాకా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాండి. మధ్యలో లంచ్ బ్రేక్లో వచ్చేప్పటికి వీళ్ళు చక్కటి ఫుడ్ కూడా మాకైతే అరేంజ్ చేశారు. ఆ ఫుడ్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఫుడ్ ఐటమ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకైతే ఆ కమిటీ వాళ్ళైతే ఎటువంటి డోకా లేదని, ఎటువంటి తక్కువ చేయలేదు, చాలా బాగా చూసుకున్నారు. నాకైతే మాటలు అనేది రావట్లేదు. ఏం మాట్లాడుతున్నా నేను నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ హ్యాపీనెస్లో, ఆ సంతోషంలో ఎటువంటి మాటలు మాట్లాడతారో నాకైతే తెలియదు. ఈలోపైతే మన గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చారండి. ఆయన కూడా సత్కరించాం. ఆయన చక్కటి ముచ్చట్లు చెప్పారు, మంచి మాటలు చెప్పారండి. మన సమాజం గురించి, మన సభ్య సమాజంలో ఎలా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు ఏంటనేది మొత్తం సంతోషంతో నిండిపోయిందండి హాల్ అయితే. ఇంకా మా మాస్టర్ గారి స్పీచ్ అయితే స్టార్ట్ అయింది. అది కూడా మేము చూసామండి. చాలా హ్యాపీ అండి. ఆయన మళ్ళీ మమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా స్టిల్ ఒక లెసన్ లాగే ఆయన చెప్పారండి. జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలని టోటల్గా ప్రతి ఒక్కళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. దీని తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయండి, కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. ఫుల్ హ్యాపీ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. మస్తు అన్నమాట. మా సార్లతో వాళ్ళని సన్మానించడం, వాళ్ళ సెలవులు పూలగుచ్చారు ఇవ్వటం, వాళ్ళ చేత కేక్ కోయించడం, మా మాస్టర్లు, మా చదివిన మాస్టర్లు వాళ్ళకి మేము సన్మానం చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ అండి. ఇన్ని రోజుల్లో నేను ఏ రోజు కూడా ఇంత హ్యాపీ అయితే లేను. ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి.
మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ఇలా చేసుకోండి. సరదాగా గడపండి. చాలా బావుంటుంది. ఇదైతే హిస్టరీ అండి. టోటల్‌గా మా 10th క్లాస్ బ్యాచెస్ మొత్తం ఒక్క చోట చేరి 86-2005 అన్నమాట. ఇది మామూలు విషయం కాదండి. మా ఈ కమిటీకి అయితే ఒక సలాం చెప్పాలా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టండి. ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. మేమైతే మా చిన్ననాటి జ్ఞాపకాల్లో అయితే వెళ్ళిపోయాము. ఫుల్ హ్యాపీ ఎంజాయ్ అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.